We have a skill channel with a bandwidth of 1,000 meters, 1 kilometer. This is about spans about 2.90 kilometers. We have pilot channel 1 kilometer. ఇది పెండింగ్ రౌటింగ్ లేదు సార్, అంటే ఇక్కడ యాక్చువల్ ఒరిజినల్గా మనం ఇక్కడ ఎండ్ కట్ ఆఫ్ వేసాం సార్, ఇలా క్రాస్గా వేసాం. రాక్ స్ట్రైట్ ఉందని ఇది స్టాండ్ సార్. ఇక్కడ కొద్దిగా పెండింగ్ ఉంది కదా, కొన్ని బ్లాక్స్ ఉన్నాయి సార్. బ్లాక్స్ ఉన్నాయి చెప్పలేదు ఎక్కడ అని చెప్పి ఏ బ్లాక్స్ సార్, అంటే ఇదంతా రాక్ పోర్షన్ సార్. ఎక్కడైతే మనకు రాక్ పోర్షన్ లేదో అక్కడ కొన్ని బ్లాక్స్ వేయాలి సార్. ఇక్కడ సార్ ఈ గ్యాప్ చూపించాల్సింది sir. Right side, this is the head regulator. After that we have saddle lamp. These two tunnels, sir, twin tunnels. This one saddle lamp, sir, another sir. పోతున్నారని చెప్పేసి ఈ పోర్షన్ అంతా కూడా అలాగే వదిలేసేసి, ఎందుకంటే సెటిల్ అయిన తర్వాత ప్రాబ్లం అబ్జర్వ్ చేసిన తర్వాత వెదర్ టు టేకప్ ఇన్ ప్రొటెక్షన్ ఆర్ యాజ్ ఇట్ ఈస్ అనేది డిసైడ్ చేస్తాం. 50,000 పెట్టాం. మన కెనాల్లో ఎంత 50,500 17,500 ఇంకా 20 మీటర్. ఆ కెనాల్ వెడల్పు చేయాలంటే ఏం చేయగలుగుతాం ఇప్పుడు మనం? అంటే కొంచెము బీబోర్డ్లోకి ఎంక్రోచ్ అవ్వచ్చు సార్. లాస్ట్ టైం మనం స్టడీ చేసాం సార్. ఎంతవరకు మీరు ఎంక్రోచ్ కావచ్చు కెపాసిటీకి? మినిమం ల్యాండ్ ఎక్విషన్ 35,000 ఫీజెస్ అంటే కటింగ్ అయింది సార్. కెనాల్ సెక్షన్ చాలా వరకు కటింగ్లో ఉంది. ఈ స్పాయిల్ బ్యాంక్స్ అని ఈ మధ్య తీసేసుకున్నాం. నేను అడిగేది ఒకటే, ఎంత వాటరు అక్కడ మనం ఇచ్చేయచ్చు. 35,000 ఇస్తాను సార్. ఇప్పుడే ల్యాండ్ మినిమం లేదు, ఇంకొంచెం ల్యాండ్ కనిపించుకుంటే ల్యాండ్ ఎక్విషన్ హౌ మచ్ రిపోర్ట్ చేసాం సార్. 35,000 నాకేంటంటే మెయిన్గా మళ్ళీ ఆల్టర్నేటివ్ కెనాల్ దీన్ని తీసుకొని దాన్ని హైయర్ లెవెల్లో తీసుకొని అక్కడికి పురుషోత్తమ అదేంటంటే వైకుంఠపురాన్ని తీసుకోవడం కంటే
ఇక్కడి నుంచే లిఫ్ట్ పెట్టి అది అప్రోప్రియట్ పాయింట్ అక్కడి నుంచి చేసుకోవడమా కాబట్టి ప్యారల్ కెనాల్ కొట్టాం. ప్యారల్ కెనాల్ కొట్టినా మళ్ళీ ఇదే పరిస్థితి పోతే వాటర్ పోతుందా లెవెల్స్ పర్మిట్ చేస్తే లాస్ట్ మంత్కి ఈ కెనాల్ పర్మిట్ చేస్తుందా ఈ వైడెన్ చేయడం బెస్ట్ సార్. ఏ కెనాల్ కెనాల్స్ కాదు నేను అడిగి కెనాల్ యాక్చువల్గా అయితే వైడింగ్ చేయకుండా మనం 40,000 దాటి పోవాలంటే వైడింగ్ చేయాలి. ఇప్పుడు వైడెన్ చేద్దాం లేదు వాటికి ఏదంటే వైడెన్ చేస్తే వాట్ ఇస్ ది కాస్ట్ ఇది నేరుగా వైకుంఠపురం పోతుందా లేదా వైకుంఠపురం కాదు అదే వైకుంఠపురం కదా ఐఎమ్ సేయింగ్ ఎక్కడ అప్రోప్రియట్ ప్లేస్లో లెవెల్స్ స్టడీ చేస్తే అక్కడి నుంచి నేరుగా వైకుంఠపురం కూడా ప్యారలల్ కెనాల్ తీసుకెళ్ళిపోతాం. వైకుంఠపురంలో ప్యారలల్ కెనాల్ ఇక్కడి నుంచి సింగిల్ కెనాల్ దీని నుంచి అయితే లిఫ్ట్ చేయాలి. ఇక్కడి నుంచి సింగిల్ కెనాల్ పెట్టి ఎక్కడ అప్రోప్రియట్ ప్లేస్ ఉంటే అక్కడ లేకపోతే తప్పదనుకుంటే ఇక్కడి నుంచే పోవాలనుకుంటే అది కూడా నాకు స్టడీ చేయండి. ఎందుకంటే నేను మొత్తం ఎంత వాటర్ మనం డైవర్ట్ చేయగలుగుతాం. నాగార్ సాగర్ రైట్ నా ఎంత అవసరం రైట్ నుంచి ఇది కానీ పోతే ఎంతవరకు మనకు సేవ్ అవుతుంది. శ్రీశైలం అండ్ సైడ్ అది రాయలసీమ ఓవరాల్ కాంప్రహెన్సివ్ పిక్చర్. గోదావరి కన్నా 8,000 చేసాం. గోదావరి కన్నా కనెక్షన్ సాగర్ రైట్ కెనాల్ గోదావరి కన్నా మనం ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ వర్క్ కంప్లీట్ అది 8,000 తీసేసి సక్సెస్ సాగర్ రైట్ కెనాల్ అది 8,000 కాదు ఇంకా ఎక్కువ ఉంది కదా మొత్తం అయితే చేస్తాం. యూటిలైజేషన్ మొత్తం ఎంత అబౌట్ 12,000 అబౌట్ 12,000 నాగార్జున సాగర్ రైట్ కెనాల్ రైట్ 11,500 కానీ అక్కడికి మనం మధ్యలో వస్తాం సార్. అలా మన స్టార్టింగ్ పాయింట్లో వెళ్ళాం సార్. 80 కిలోమీటర్ దగ్గర కాబట్టి అక్కడ 8,000 ఉంటుంది కాబట్టి మనకి 8,000 నాకు ఏంటంటే ఇంకా పైకి పోగలిగితే కూడా ఏంటి వాటి ఆప్షన్స్ మళ్ళీ ఇప్పుడు ఒకటి చేసి మళ్ళీ These are some old photos. చరిత్ర I know. This is I do, sir. Gallery walk road. This is the road is about 6.5 kilometers. On floor to the reverse is 8.5 kilometers. Normally, sir, we use 10 to 11,000 pieces. And if you do beginning of the season, we can have available కొంచెం ఉంది సార్. We are depleting only 7 pieces. 6 వస్తూ ఉంది. స్టోరేజ్ ఎంత How much water do you store in the Godavari? గోదావరిలో ఎంత ఉంది ఇప్పుడు Behind the copper dam. 6,000 ఉందండి. 6,000 వస్తా ఉంది అది వేరే కానీ ఎంత వాటర్ స్టోరేజ్ ఉంది 13.5 టీమ్స్ సార్. 13.5 6,000 సార్. యాడ్ చేసుకుని 8,000 సీడ్లింగ్ టైంలో వాటర్ కావాలి రివర్స్ లూసెస్ నుంచి డ్రా చేయాలి సార్. ఇది మనం 60 తీసుకుంటాం. చెప్పండి. రివర్స్ లూసెస్ తీసుకోవాలి.